అందరికీ నమస్కారం. పిహెచ్సి కంటి డాక్టర్ బి నాగమణి. ఇవాళ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఎండలు. ఈ సమ్మర్లో చాలా ఎండలు ఉండడం వలన ఉపాధి హామీ కూలి పనులకు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్ 11 లోపే మీ పనులన్నీ అయిపోగొట్టుకొని ఇంటికి రావడం మంచిది. అయినా సరే ఎండలో ఇంకెక్కువ కాలం పని చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం రుమాలు అనేది నెత్తి మీద పెట్టుకొని, ఇంకా ఆడవాళ్ళు శారీ పెట్టుకోవడము, మగవాళ్ళ క్యాప్ ధరించడం చాలా మంచిది. మా తరపు నుంచి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఆశా వర్కర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఎండకి పనిచేసినప్పుడు ఎక్కువ చెమటలు పోతాయి కాబట్టి 5 లీటర్ల వాటర్ తీసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ తీసుకున్నా కూడా ఎక్కువసేపు జ్వరం కానీ ఎట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్ళి వాళ్ళని పైన దుస్తులను కొంచెం రిమూవ్ చేసి వాళ్ళకి కొంచెం చల్లని గాలి వచ్చేలాగా చేయిస్తే వాళ్ళు కొంచెం మంచిగా ఉంటారు. ఇంకా ఈ సమయంలో స్కూల్ పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. ఎంత అత్యవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళడం కరెక్ట్. ఇవి ఇప్పుడు ఏది ఉన్నా సరే చిన్నపిల్లలకి తొందరగా జ్వరాలు వస్తూ ఉంటాయి. వడదెబ్బ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. ఇంకా మీకు ఏమన్నా ఇంతకంటే ఎక్కువ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి సంప్రదించవచ్చు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఎక్కడైనా విలేజ్లలో వాళ్ళ లెవెల్లో వాళ్ళు మంచిగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తూ అన్ని డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టైంలో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పిహెచ్సి నుంచి. సో అందరు ఈ 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. కానీ చాలా అపోహలు ఉండడం వల్ల వ్యాక్సిన్ తీసుకోవట్లేరు. నేను ఇక్కడ నుంచి చెప్తున్న విషయం ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఏ ట్యూబెక్టమీ లాంటివి, ఫ్యామిలీ ప్లానింగ్ లాంటివి చేయడం ఏం జరగట్లేదు. ఆ అపోహలు తీసేసి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ఆ అమ్మాయిలందరూ వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.